100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. మారుతున్న కాలానుగుణంగా మనుషుల ఆలోచన విధానం కూడా మారుతూ వచ్చింది. అంటే అంతకుముందు పెళ్లి మ్యాండేటరీ అనే విధంగా 25 సంవత్సరాలు వచ్చేసరికి మొత్తం పెళ్లి చేసేసుకోవాలి అనేలానే ఉండేవారు. కానీ ఇప్పుడు అసలు పెళ్ళి ఎందుకు, మాకు ఇలానే బాగుంది కదా, మేము సింగిల్గానే బాగున్నాం, పెళ్లి చేసుకుంటే ఎన్నో కష్టాలు పడాలి, అసలు ఎప్పుడు ఎవరిని చంపేస్తారో కూడా తెలియట్లేదు అనే విధంగా మారిపోయారు జనం. ఆలోచన విధానంలో పెళ్ళి అనేది మ్యాండేటరీ కాదు అనే వరకు వచ్చేసింది. మరి నిజంగా పెళ్ళి అవసరమా, మ్యాండేటరీనా, సమాజం కోసం చేసుకోవాలా? ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు థెరపీ టాక్స్లో గంపా నాగేశ్వరరావు గారు, మోటివేషనల్ స్పీకర్ అండ్ సైకాలజిస్ట్. సార్తో మాట్లాడదాం. హలో సార్. బాగున్నారా సార్? సూపర్ సార్, పెళ్ళి అవసరమా, మ్యాండేటరీనా, పక్కన వాళ్ళ కోసం సమాజం కోసం చేసుకోవాలంటారా? అవసరమే మ్యాండేటరీ. ఓకే. అదర్వైజ్ వాళ్ళకి ఇప్పుడు అర్థం కాదు. ఇప్పుడు నేను ఎంజాయ్ చేయాలి, హ్యాపీగా ఉండాలన్న వాళ్ళకి తర్వాత అర్థమవుతుంది. అప్పుడు వెనక్కి తిరిగి చూసినా పిల్లనే అడిగాడు, పిల్లకి పిల్లగానే అడిగాడు. బట్ ఎందుకని అవసరం సార్? అవసరం అంటే ఇప్పుడు సృష్టి ఒకసారి చూసుకుంటే సృష్టి కార్యము, సృష్టి అంటే ఏంది, మనము దీన్ని సృష్టించడానికి కదా ఒక సృష్టికర్త కావాలి. అంటే క్రియేటెడ్ క్రియేషన్స్ టు క్రియేషన్ చేయడానికి ఒక క్రియేటర్ కావాలి. ఆ క్రియేటర్ వాళ్ళు భార్యాభర్తలు అయితేనే కదా క్రియేషన్ వచ్చేది. మరి దానికోసమే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసుకున్నా సరే ఈ మధ్యలోనే కొద్దిగా వెళ్ళింది. నేను ఉండాలి, నేను ఇండిపెండెంట్గా ఉండాలి, నాకు పిల్లలు వద్దు, నాకు ఎవరు వద్దు, ఇలాగే ఆలోచిస్తుంటే ప్రపంచం ఏమవుతుందో ఆలోచించు. అదొకటి. రెండోది ఎంజాయ్మెంట్కి నేను అగనెస్ట్ కాదు. పెళ్లి చేసుకుని ఎంజాయ్ చేయొచ్చు. ఓకే. నేను నా వయసు 22 ఏళ్ళప్పటి నుంచి పెళ్లి చూపులు మొదలుపెట్టాను. నాకు 24 అయితే 24 పెళ్ళింది నాకు. ఇంకా వీనికి పెళ్లి కాలేదు. 24 ఇంకా వీనికి పెళ్లి కాలేదు. ఏదో ప్రాబ్లం ఉంది, ఏదో ఉంది అని అంటే నేను ఏం చేశానంటే, అప్పుడు నేను ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాను, బిజినెస్ చేస్తున్నాను. బిజినెస్ చేస్తే పిల్లని ఇవ్వలే, ఎప్పుడు జాబ్ చేసుకుంటే పిల్లనిచ్చారు. అప్పుడు కష్టపడి మళ్ళీ ఒక గవర్నమెంట్ జాబ్ చేసుకుంటే, అదే ఎల్ఐసి ఆఫ్ ఇండియా దాంట్లో జాబ్ చేసుకుంటే పెళ్ళయింది. అంటే అప్పుడు పెళ్లి కోసం చదువుకునే. ఇప్పుడు అలా కాదు కదా. 35 పెళ్ళి లేదు, 38 లేదు, 40 ఏళ్ళు కూడా ఆలోచిస్తలేరు. తర్వాత వాళ్ళకి పిల్లలు ఎట్లా, వాళ్ళ కుటుంబం ఎట్లా, వాళ్ళ పిల్లలు పెద్దగా అయ్యేది ఎట్లా. ఇప్పుడు నాకు మనమరాలు కూడా ఉన్నారు. ఓకే. సో ఎలా అంటే మనమరాలతో నీ పాటు నీకు భార్య పిల్లలు, కోడలు, కూతురుతోని ఆ కుటుంబం ఎంత అద్భుతంగా ఉంటుంది. సరే, నేను ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ చేయండి. ఎవడున్నాడు? గోవాకి వెళ్తారా, బ్యాంకాక్ వెళ్తారా, ఎక్కడికి వెళ్తారు? లేకుంటే హైదరాబాద్లో బోర్డన్ ప్లేస్ ఉన్నాయి, ఇక్కడ వెళ్ళిపోయి 15 రోజులు ఉండిరండి. ఓకే. నాలాంటి వాడు నేను ఎంజాయ్ చేయాలంటే ఏం చేసి తెలుసా, డైరెక్ట్ విజయవాడ వెళ్ళిపోయి అక్కడ మందిర సత్యనారాయణ ఆశ్రమాలు ఉంటాను 15 రోజులు. ఒక బ్రహ్మాండంగా బాడీ ఓవరాలింగ్ అయిపోతుంది. ఓకే. సర్వీసింగ్ అయిపోతుంది. నా ఇష్టం. అది ఎవరి ఇష్టం ఉన్నారో ఎంచుకోవచ్చు, కానీ పెళ్ళి వద్దడం రాంగ్. అది ఓకే. అంటే పెళ్ళి చేసుకోవడం పక్కన వాళ్ళ కోసమో, లేకపోతే ఇది మామూలే కదా, లోక కళ్యాణం కోసం చేసుకోవాలి అని చేసేసుకుంటే ఆ రిలేషన్షిప్ అంత స్ట్రాంగ్ గా ఉండదేమో అని నా అభిప్రాయం. కరెక్ట్. ఇప్పుడు జరుగుతున్న డివోర్స్ ఏంది అన్ని అదే కదా కారణం. ఏదో తల్లిదండ్రులు ప్రెషర్ చేయడమో, నీకు ఇది కంపల్సరీ పెళ్ళి కావాలనమో, ఆస్తుల కోసమో చేసిన పెళ్ళిళ్ళు 80% చెడిపోతున్నాయి, ఉండట్లేదు. ఇంతకుముందు డివోర్స్ అనే మాట వింటే మేము విచిత్రంగా, డివోర్స్ కూడా తీసుకుంటారా? ఇప్పుడు ఇది కామన్ అయిపోయింది. 1 వీక్లోనే పెళ్ళైన 1 వీక్, మొన్న ఒకటి 3 నిమిషాలు అయిందట. పెళ్ళైన 3 నిమిషాలు మండపం నుంచి వెళ్ళిపోయారట. ఇద్దరు చెరో సైడ్ వెళ్ళిపోయారు. అంటే వై ఇట్స్ హ్యాపెనింగ్? నెంబర్ 1, ఇద్దరికి ఇన్కమ్ రావడం, ఇద్దరికి డబ్బులు సంపాదించడం తప్పేం లేదు. నా సంపాదన నాదే, నీ సంపాదన నీదే. నా సంపాదన మా అమ్మకు పంపిస్తాను, నీ సంపాదన నేను ఖర్చు పెట్టుకుంటాను. అది అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు. ఓకే. ఇద్దరు కలిసి మేము కుటుంబం కోసం చేయాలి, నా పిల్లల కోసం చేయాలి, నేను ఒక ప్రపంచానికి అందించే విధంగా చేయాలంటే డిఫరెంట్ ఉంటుంది. అలా లేదు. దాని తగ్గట్టు అమ్మాయికి వాళ్ళమ్మ, అబ్బాయికి వాళ్ళమ్మ నేర్పించడము. ఓకే. అమ్మను నాన్నను ఈ రకంగా ఏమైందంటే వాళ్ళకు ఇదే రైట్ అని. ఓకే. నాకు వచ్చే డివోర్స్ కేసులు మ్యాక్సిమం ఏముంటుంది తెలుసా, అమ్మ చెడగొట్టినా ఎక్కువ ఉంటాయి. ఓకే. అమ్మ సైడ్ నుంచి చెడగొట్టినా, అమ్మ కూతుర్ని అది చెయ్యకే, అలా చెయ్యకే, ఇలా ఉండకే, మీ ఆయనకు ఆస్తుంది కదా, నువ్వు ఎంజాయ్ చేయి, ఇంట్లో కూర్చో, పని ఎందుకు చేస్తావు, ఓకే, నువ్వు అంత ఎర్లీ మార్నింగ్ ఎందుకు లేస్తావు,
మళ్ళీ వాళ్ళ ఇంట్లో కోడలు మాత్రం పనిచేయాలి, వాళ్ళ కోడలు మాత్రం పనిచేయాలి. ఓకే, ఇది కూడా ఐఎమ్ టాకింగ్ అబౌట్ 30 to 40% అమ్మలు చెడగొడుతున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారు అర్థం కావట్లేదు. ఈ చెప్పే అమ్మ కూడా ఒకప్పుడు ఇలా చేసింది. ఓకే, అది మర్చిపోయారు. నెంబర్ 2, ఈ చదువు ఎక్కువ కావడమా చదువు తక్కువ కావడమా అది వేరే సంగతి. చదువు ఎక్కువ తక్కువ సంస్కారం లోపించడం అని జరుగుతుంది. సంస్కారం లోపించడానికి కారణం ఏంది? పేరెంట్స్ పిల్లల్ని ఎలా పెంచాలో తెలియదు. పేరెంట్స్ని పిల్లల్ని పెళ్లి కన్నా ముందు ఎలా ఉండాలి, పెళ్లి తర్వాత ఉండాలా ఎవరైనా చెప్తున్నారా? అసలు బాధ్యత అంటే చెప్తున్నారా? అసలు సెక్సువల్ రిలేషన్షిప్ అని చెప్తున్నారా? ఫైనాన్షియల్ రిలేషన్షిప్ ఎలా ఉండాలో చెప్తున్నారా? పిల్లల్ని ఎప్పుడు కనాలో చెప్తున్నారా? ఇవన్నీ చెప్పట్లేదు, ఏమీ చెప్పట్లేదు. అంటే అవన్నీ వాళ్ళ ఆప్షన్ కదా అనుకుంటారు. ఆప్షన్ కాదు తల్లి, ఇదన్నీ మనం నేర్చుకోవాలి కదా. వాళ్ళు ఎవరు చెప్పాలి? అమ్మనో నాన్న చెప్పాలి కదా. మినిమం కర్టసీ, మినిమం విషయం లేదు. ఇది అంతా కూడా అప్పుడు చిన్నప్పుడు ఏం చదువు 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 చదువు, మార్కులు 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 మార్కులు, జాబు 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 జాబు, మనీ మనీ మనీ, అంతే దీంట్లో పడిపోయారు కదా. అప్పుడు ఏమైంది? ఒక 40, 50, 60 years తర్వాత వెనక చూస్తే ఏం కనిపిస్తుంది? ఏముండదు, ఏముండదు. అప్పుడు ఒంటరిగా ఎంత బతికినా ఎంత ఆలోచించినా లాభం లేదు. తనకు తోడు ఒకరు ఉండాలి. తనకు తోడున్నప్పుడు స్వర్గంలా ఉంటుందని పాట కూడా ఉంది కదా. సో నేనేమంటా తెలుసా, భార్యకు భర్త, భర్తకు భార్య ఉన్నాను. అందుకోసమే నేటి యువతకు నేను చెప్పేది ఏంటంటే, పెళ్ళి మ్యాక్సిమం 25 కాకుండా 30 లోపల చేసుకోండి. నేను అడ్జస్ట్ చేసుకుంటున్నాను, నేను మార్చుకుంటాను కొద్దిగా. చేసుకోండి. మీరు క్యారీర్ అంటారు. క్యారీర్ ఏంది? నాకు క్యారీర్ లేదు, ఇప్పుడు ఇంకా నాకు డబ్బులు. చేసుకో బాస్, పెళ్లి చేసుకో, అన్నీ అయిపోతుంది, సెట్ అయిపోతుంది. ఓకే, అమ్మాయి కూడా చెప్తున్నాను, ఎందుకు అంత ఆలోచిస్తున్నారు? నెంబర్ 1. నెంబర్ 2 ఏం తెలుసా, ఈ లేట్ చేయడం వల్ల పిల్లలు పుట్టకపోవడము, ఇతరతరల అన్ని ఇప్పుడు రోజు చూస్తాం కదా. అప్పుడు మేము ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కలిసి అమీర్పేటలో ఒకటే ఫర్టిలిటీ సెంటర్ ఉండేది, రమా సంతాన ఏదో పేరు ఉండేది. ఇప్పుడు గల్లీ కొట్టు ఉంది. వై? పిల్లలు పుట్టడానికి అక్కడికి వెళ్ళాలా? ఇట్స్ ఆల్ ప్రాబ్లమ్స్. అందుకోసమే పేరెంటింగ్ ఏం చేయాలి తెలుసా, ప్రీ మెరిటల్ కౌన్సిలింగ్, పోస్ట్ మెరిటల్ కౌన్సిలింగ్. ఓకే, మరి పెళ్లి కంటే ముందు ఎలా ఉండాలో అమ్మ నాన్న ఓపిక లేకుండా మాలాంటి వాళ్ళు తీసుకొని మేము చెప్తాం. ఓకే, మా వీడియోలు బోల్డ్ అని ఉన్నాయి, చూడండి. పెళ్లి కంటే ముందు తీసుకునే జాగ్రత్తలు ఏంది, ఎలా ఉండాలి, ఎలా ఏం చేయాలి, ఎంత ఓడుకోవాలి, ఎంతవరకు మాట్లాడుకోవాలి, ఎంతవరకు కలిసి ఉండాలి, ఎవరు ప్రైవేట్ విషయాలు చెప్పుకోకూడదు, పాస్ట్ విషయాలు ఎంతవరకు మాట్లాడుకోకూడదు, ఎవరు మొబైల్ ఎంతవరకు చెక్ చేసుకోవాలి, చేసుకోకూడదు, ఇవన్నీ నమ్మకం, ట్రస్ట్తో ఎలా ఉండాలి, ఇవన్నీ విషయాలు ఒకసారి మాట్లాడుకొని మనము ఏం చేయాలి ఫ్యూచర్లో మాట్లాడుకుంటే ఇబ్బందులు ఉండవు. నేను ఎలా అనుకున్నాను, మీరు ఇలా అనుకున్నారు, ఇలా చేస్తారనుకున్నారు, ఇలా అనుకోవడం వల్ల ఏమవుతుంది, అన్ని బ్రేకింగ్ అవుతుంది. కాబట్టి వాళ్ళు మాట్లాడుకుంటే ప్రీ మెరిటల్ కౌన్సిలింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ దెన్ పోస్ట్ మెరిటల్. ప్రీ మెరిటల్ కౌన్సిలింగ్ కదమ్మా, ప్రీ మెరిటల్ మెడికల్ చెకప్ కూడా అవసరం. ఐ సజెస్ట్ ఇద్దరు కూడా మెడికల్ చెకప్ చేయించుకోవాలి. కొన్ని టెస్టులు ఉంటాయి, దాంతో పిల్లలు పుట్టడం గురించి, మిగతా అన్నిటి గురించి అన్ని రకరకాలు ఉంటాయి. అవన్నీ టెస్ట్ చేయించుకోవడానికి హ్యాపీ ఉంటుంది కదా. ఏమైనా వ్యాధులు ఉన్నా తెలిసిపోతుంది, ఏమైనా తెలిసిపోతుంది, అన్నీ కూడా ఇప్పుడు అన్ని అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చింది. ఇవన్నీ ఉంటాయి, బీపీఆ, షుగరా, ఏదో ఐ డోంట్ నో, ఆల్ దీస్ థింగ్ డాక్టర్ చెప్తారు అనుకోండి. అవన్నీ టెస్ట్లు చేయించుకోవడం కూడా అప్పుడు కరెక్ట్గా కుదురుతాయి కదా. ఓకే, ఇవన్నీ చేయించుకున్న తర్వాత అప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది లైఫ్. పెళ్ళైన తర్వాత కూడా ఎలా ఉండాలనేది పెళ్లి కన్నా ముందు మాట్లాడుకుంటే బాండ్ పేపర్ రాసుకోవాలి కావాలంటే. బాండ్ అంటే దాని మీద 100 రూపాయలు అక్కర్లేదు, పేపర్ రాసుకుని సంతకం పెట్టుకుని అయిపోతుంది. నువ్వు చెప్పావు కదా, నేను చెప్పాను కదా అనుకుంటే అయిపోతుంది. లేకుంటే నేను అనుకున్నా, నేను ఇలా అనుకున్నా, నేను ఇలా అనుకున్నా, దానికి మాటలు దాని తగ్గట్టు వాళ్ళ అమ్మ, వీళ్ళ నాన్న, వీళ్ళమ్మ, వీళ్ళ అక్క సపోర్ట్ చేసి మొత్తం పాడేస్తుంటారు. ఓకే, కానీ సార్ అంటే ఇందాక మీరు అన్నట్టు 30 వచ్చేదాకా పెళ్లి చేసుకోవట్లేదు అంటే కొంతమంది ఆలోచన, నన్ను నేను చూసుకోలేకపోతున్నాను, ఇంకొకరిని తీసుకొచ్చి వాళ్ళకి పెట్టి వాళ్ళని చూసుకొని ఎంత స్తోమత నాకు లేదు, సో నాకు పెళ్ళొద్దు. ఎంతమంది అబ్బాయిలు అమ్మాయిలకు పెడుతున్నారమ్మా, ఎవరు వాళ్ళు చూసుకుంటారు కదా. అందరూ నాకు తెలిసిన వరకైతే 40 to 50% ఎర్నింగ్ గర్ల్స్, ఎర్నింగ్ అమ్మాయిలే ఉన్నారు. ఓకే, యు నాట్ డిపెండ్ ఆన్ దెన్, నెంబర్ 1. ఇంకోటి, నువ్వు సరిగ్గా చదువుకుంటే జాబ్ ఎందుకు రాదు? మళ్ళీ వెనక్కి వెళ్దాం కొద్దిగా. నీకు జాబ్ ఇప్పుడు క్యాంపస్లో సెలెక్ట్ అయ్యింది, 21, 22 సెలెక్ట్ అవుతున్నారు, 30 కూడా సెలెక్ట్ కావట్లేదు. అంటే కారణం ఏంది? ఎంజాయ్ అంటారు కాలేజీలో. కాలేజీలో సరి చదువుకుంటే, కాలేజీలో సెట్ అయితే, కాలేజీలో చదువుతో పాటు ఇంకా వేరే విషయాలు నేర్చుకుంటే, కాలేజీలో చదువుకుంటూ నీ మార్కులతో పాటు ఇంకా వేరే విద్య నేర్చుకుంటే, కాలేజీలో చదువుకుంటూ డబ్బు సంపాదించడం నేర్చుకోవచ్చమ్మా. ఇప్పుడు ఎవరు కూడా 24 hours చదువుకోరు. ఓకే, 2 గంటలు ఆలోచించి డబ్బు గురించి ఆలోచిస్తే ఎందుకు రాదు? బీటెక్ ఫస్ట్ ఇయర్ సంపాదించుకోవచ్చు, బీఏ ఫస్ట్ ఇయర్ సంపాదించుకోవచ్చు, డిగ్రీ ఫస్ట్ ఇయర్ సంపాదించుకోవచ్చు. ఏమేం చేయలేదా? నేను చేయలేదా? ఐఎమ్ టాకింగ్ అమ్మా, నేను డిగ్రీ కాదు ఇంటర్మీడియట్ చదువుకున్నప్పుడే మార్నింగ్ లేకపోతే పాల బాటిల్ ఉండే, పాల ప్యాకెట్ కాదు ఇప్పుడు, పాల బాటిల్ ఇంటింటికి పెడుతుంటాను, న్యూస్ పేపర్ వేస్తుంటాను. ఐ ఎర్న్ మై ఓన్ మనీ. ఓకే, మా నాన్నగారు పంపిస్తాను, నాన్న ఐ విల్ డూ మై ఓన్ అన్నా. డిగ్రీ చదువుతున్నప్పుడమ్మా ఐ వాజ్ అన్ ఆటో డ్రైవర్ సమ్ డేస్.
నైట్ టైంలో నడిపించుకున్నాను, సెల్ఫ్ సఫిషియెంట్. నేను ఆటో నడిపించమంటే మన యూత్ను ఇవన్నీ చేయమంటలేను. బోల్డ్ అండ్ బిజినెస్లు ఉన్నాయి కదా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకున్నా, ఏ టూల్స్ 4 నేర్చుకున్నా డబ్బు సంపాదించుకోవచ్చు కదా. నేర్చుకోవడానికి లేదా యూట్యూబ్కి వెళ్ళి ఏ అంటే నేర్చేసే దాన్ని కొన్ని నేర్చుకోవచ్చు. ఆ యూట్యూబ్ చూసి మనలాంటివి ఇప్పుడు తక్కువ ఉంటాయి మా వ్యూస్. మన మ్యారేజ్ గురించి మాట్లాడుకుంటే తక్కువ ఉంటుంది. అది ఇందో అయింది ఇదేంటంటే పచ్చి పిచ్చి చూస్తూ ఉంటారు. కాబట్టి అలా నేర్చుకోండి, మంచి విషయాలు నేర్చుకోండి, డబ్బు సంపాదించి నేర్చుకోండి. ఇంట్లో కూర్చొని డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవచ్చు, ఫేస్బుక్ నుంచి డబ్బు సంపాదించవచ్చు, ఇన్స్టాగ్రామ్ నుంచి డబ్బు సంపాదించవచ్చు, యూట్యూబ్ నుంచి డబ్బు సంపాదించవచ్చు, ఒక చాట్ జీపీటీ సరిగ్గా నేర్చుకుంటే డబ్బు సంపాదించవచ్చు. అంటే ఇవన్నీ నేను ఎందుకంటే మన యూత్ను డబ్బు సంపాదించుకొని దానికి ప్లానింగ్ వేసుకొని ఇద్దరు చేసుకుంటే బాగుంటుందమ్మా, చాలా బాగుంటుంది. ఓకే, కానీ సార్ ఎంత అనుకున్నా సరే వచ్చే వాళ్ళు ఎలా ఉంటారో, నేను ఇప్పటిదాకా బాగున్నాను అడ్జస్ట్ అయిపోయి బ్రతకాలేమో, ఆ వచ్చే అమ్మాయి నన్ను ఏ డ్రమ్ములో మూత పెట్టేస్తుందో, ఈ భయాలతోటి సగం మంది ఇప్పుడు పెళ్ళిళ్ళకి వెళ్ళట్లేదు. మరి వాళ్ళకి అబ్బాయిలు అమ్మాయిలు అంటే వాళ్ళ అబ్బాయిల సంగతి అదే అమ్మాయిలు డ్రమ్ముల మూతోటి అబ్బాయిలు డ్రమ్ముల మూతోటి ఎందుకు అదే. ఇప్పుడు అబ్బాయి అమ్మాయి అని కాదు ఇక్కడ. అమ్మాయిని అర్థం చేసుకున్న అబ్బాయి, అబ్బాయిని అర్థం చేసుకున్న అమ్మాయి. చూడమ్మా, నా మ్యారేజ్ అయ్యి 39 years అయింది ఆల్మోస్ట్. ఓకే, మేము గొడవ పడలేదా? నా వైఫ్ నేను బోర్డర్సార్లు గొడవ పడ్డాము. ఓకే, గొడవపడం కాదు, మై వైఫ్ ఈజ్ ఫ్రమ్ పక్క ఆంధ్ర, ఆయన పక్క తెలంగాణ. ఓకే ఓకే, బట్ ఇక్కడ అడ్జస్ట్మెంట్ మాట వాడారు. మా మధ్యలో అడ్జస్ట్మెంట్ లేదమ్మా, నా వైఫ్కు నా మధ్యలో అడ్జస్ట్మెంట్ లేదు. ఇది చాలా జాగ్రత్తగా వినండి. నా వైఫ్కు నాకు మధ్యలో అడ్జస్ట్మెంట్ లేదు, యాక్సెప్టెన్స్ ఉంది. యాక్సెప్టెన్స్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ అడ్జస్ట్మెంట్. అడ్జస్ట్మెంట్ ఏంది? సర్దుకోవడం. ఇది తప్పదురా అని కొట్టుకోవడం అడ్జస్ట్మెంట్. ఐ లవ్ మై వైఫ్, అది అలాగే తిడుతుంది, ఒక మాట అంటుంది, లేట్ వస్తే మాట అంటుంది, నన్ను అనుకుంటే పక్కింటి వాళ్ళు అంటుందా? ఓకే, వెన్ యూ యాక్సెప్ట్, నీకు ప్రాబ్లం అనిపించదే, టెన్షన్ అనిపించదే. ఓకే, ఇంటికి వెళ్ళగానే గొడవలు ఉంటాయంటే ఉంటాయి. ఇంకా అదే నీవు ప్రేమించినప్పుడు ప్రాబ్లం ఉండదమ్మా. ఇప్పుడు వైఫ్ గురించి మాట్లాడంటే సింపుల్గా, ఇది నా పాపులర్గా చాలాసార్లు చెప్పాను. వైఫ్ అంటే ఎవరో తెలుసా? ఎక్కడో పుట్టింది, ఎక్కడో పెరిగింది, వాళ్ళ అమ్మనాన్న వదిలిపెట్టింది, వాళ్ళ ఊరును వదిలిపెట్టింది. మన తెలుగు రాష్ట్రాల్లో పేరు కూడా మార్చేస్తారు. ఏ పేరు? అమ్మాయి పేరు కాదు, ఇంటి పేరు. ఇంటి పేరు మార్చుకుంది. నీ గురించి, నీ జీవితం గురించి, నీ బతుకు గురించి, నీ లైఫ్ గురించి, నీ కుటుంబం గురించి, నీ పిల్ల గురించి, నీ వంశం గురించి. మీ ఇంటికి వచ్చింది అక్కడ 20 ఏళ్ళే, ఇక్కడ 80 ఏళ్ళు. ఓకే, 20 ఏళ్ళే మ్యాక్సిమం, ఇక్కడ 80 ఏళ్ళు, 21, 30, 70 ఏళ్ళు ఇక్కడ. ఆమె మొత్తం వదిలిపెట్టుకొని వచ్చింది కదా. అసలు ఈ హస్బెండ్ అనే మనిషి ఫ్యూచర్లో ఆరోగ్యం బాగాలేకుండా చూసుకునేది ఎవరు? వైఫే. ఇంకా కరెక్ట్ చెప్పాలంటే ఈయన పోయినాక కూడా ఫోటో పెట్టుకునే ఏకైక మనిషి దేవత భార్యనే కదా. మరి అటువంటిప్పుడు ఇద్దరి మధ్యలో అవగాహన ఉంటే అయిపోతుంది కదా. ఈయన ఎందుకు మాట అంటూ ఉంటుంది తెలుసా? పక్కోళ్ళు అనలేక. వైఫ్ భర్తను ఒక మాట ఎందుకంటే భయపడుతున్నారు కదా. ఎందుకంటారు చెప్పండి? ఎవరంటారు చెప్పండి? వాళ్ళు ఇంకెవరంటారు? హస్బెండ్ కాకుండా ఇంకెవరంటారు? ఓకే, బయట ఉన్నారు అనుకోండి, ఇప్పుడు పడతారా? పడరు కదా. ఇది పిచ్చిది ఏదో అనుకుంటుంది అని అనుకుంటా. యాక్సెప్టెన్స్ ఉంటుంది. యాక్సెప్టెన్స్ స్వీకరించడం, అడ్జస్ట్మెంట్ సర్దుకోవడం. అందుకోసం నేను ఏమంటే తెలుసా, మనం పుట్టిన తర్వాత నువ్వు 35-45 నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత నీ వయసు ఆల్మోస్ట్ 50% అయిపోయిన తర్వాత నువ్వు ఏం ఎంజాయ్ చేస్తావు? అది కూడా ఇంపార్టెంట్ కదా. ఒకరొకరు శారీరక సుఖం కూడా ఇంపార్టెంట్, శారీరకం కలవడం ఇంపార్టెంట్. సృష్టి కార్యం అది. ఓకే, భగవంతుడు ఇచ్చిన కార్యక్రమం. మళ్ళీ దాంట్లో కూడా నువ్వు ఇంకెప్పుడు ఓకే అది వదిలి పెట్టండి. పిల్లలు వద్దా, పోస్ట్పోన్ చేసుకో, ఇంకా పోస్ట్పోన్ చేసుకో, కానీ పెళ్ళిని మాత్రం పోస్ట్పోన్ చేసుకోవద్దు నేను చెప్పేది అది. ఓకే, ఇద్దరు కలిసి మాట్లాడుకోండి, ఇద్దరు కలిసి బిజినెస్ చేయండి. బ్యూటిఫుల్ అమ్మా. ఇప్పుడు ఎగ్జాంపుల్ హైదరాబాద్ లాంటి నగరం ఉందనుకోమా, ఇక్కడ పని చేయడానికి లేవా? పని చేయడానికి పనులు లేవా? ఇక్కడ బోల్డ్ అన్ని ఉన్నాయి. మనోళ్ళు చేయలేకనే కదా బీహార్ నుంచి వచ్చారు, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చారు. ఇక్కడ చూడండి మ్యాక్సిమం వర్కర్ ఎక్కడి నుంచి వచ్చారు? బయట నుంచి వచ్చారు. వై ఇక్కడ వాళ్ళు చేయట్లేదు కాబట్టి అవకాశాలు లేకనా? అవకాశాలు బోల్డ్ ఉన్నాయి. నువ్వు అడుగు పెడితే బయట అవకాశాలు దొరుకుతాయి. కాబట్టి మనీ సంపాదించడం చాలా ఈజీ. ఆలోచన ఉండాలి. ఆలోచన తగ్గట్టు నీ చదువుతుంటూ వేరే పనులు చేస్తుండాలి. దేర్ ఆర్ లాట్ ఆఫ్ పార్ట్ టైం బిజినెస్, ఫుల్ టైం బిజినెస్, ఎంప్లాయ్మెంట్, చిన్న ఎంప్లాయ్మెంట్, పార్ట్ ఎంప్లాయ్మెంట్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, సో మెనీ థింగ్స్ ఆర్ దేర్. పని చేయాలని ఉన్నాయి, అవకాశాలు ఉన్నాయి. పెళ్లి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి లవ్ మ్యారేజ్ చేసుకుంటే బెటరా, అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటే బెటరా? నా ఓటు అరేంజ్ మ్యారేజేనమ్మా. అంతే. నా ఓటు అరేంజ్ మ్యారేజ్. అంటే లవ్ మ్యారేజ్ లో ముందే తెలుసుంటారు కాబట్టి ఆ గ్యాప్ ఉండదు వాళ్ళిద్దరి మధ్య. లవ్లీ అరేంజ్డ్ ఓకే, లవ్లీ అరేంజ్డ్ ఓకే. ఇంకోటి నేను నా వైఫ్ మళ్ళీ మా ఇష్టం వస్తుంది కాబట్టి మేము ఫస్ట్ టైం నల్గొండలో చూసుకున్నాము. వి డోంట్ నో ఈచ్ అదర్.
కాకుండా లక్కీగా మాకేమైందంటే మ్యారేజ్కు 9 months గ్యాప్ ఉండే. ఈ 9 monthsలో ఆమె వనస్థలిపురం ఉండేది, నేను మేదిపట్నం ఉండేవాడిని. మేదిపట్నం నుంచి వనస్థలిపురం నాకు అలా వెళ్ళిపోయేవాడిని. ఇప్పుడు గంటలు పడతాను అనుకోండి. అంటే అలా మాట్లాడుకోవడము కలవడం తప్పేం లేదు. ఒకసారి పెళ్ళి కుదిరిన తర్వాత ఎంగేజ్మెంట్ తర్వాత కలిసి మాట్లాడుకొని కుదరకుంటే ఇప్పుడే దాన్ని బ్రేకప్ చేసుకోండి, అంతేగాని లాంగ్ కాదు. అందుకనే మై రికమెండేషన్. ఇంకోటి, పెద్ద పెద్ద ఫ్యామిలీస్ కొన్ని చూస్తాం కదా, సినిమా యాక్టర్స్ కావచ్చు, టాప్ మోస్ట్ కావచ్చు, ఒక కుటుంబం నుంచి అమ్మాయి వచ్చింది ఇక్కడికి, ఏమైనా ప్రాబ్లం అయిందా? లేదు. అది ఈ లవ్ మ్యారేజ్లు వచ్చాయి. రేఖ చూడండి, అంటే చాలా మంది అరేంజ్డ్ మ్యారేజ్ వాళ్ళు కూడా విడిపోతారు. అరేంజ్ మ్యారేజ్ విడిపోయినాయి లెస్, లవ్ మ్యారేజ్ విడిపోయినాయి ఎక్కువ. ఎందుకంటే నేను డివోర్స్ స్పెషలిస్ట్ కాబట్టి. డివోర్స్ స్పెషలిస్ట్ అంటే డివోర్స్ తీసుకోవడానికి ఎవరైనా దానికి వస్తే ఎందుకు తీసుకోవద్దని చెప్పేదంటే స్పెషలిస్ట్ నేను. ఓకే, ఎన్నో కాపురాలను ఎన్నో విడాకులను ఆపినవాడిని నేను. ఓకే, ఆ తాత్కాలిక కోపంతో తాత్కాలిక ఎంతో నువ్వంతే అని పెద్దలు గొడవటివి నా తనకు వస్తే ఆపినవాడిని నేను. చాలామంది జడ్జిలు కూడా డైవర్స్ వచ్చినప్పుడు వాళ్ళు చెప్తారు, వెళ్ళి ఒక గంపసారం కలవండి అని చెప్తారు. అంటే ఆల్మోస్ట్ 200 మంది జడ్జిలు నా స్టూడెంట్స్ ఒకప్పుడు. ఓకే, సో ఆ రకంగా కొంతమంది పరిచయం ఉన్న వాళ్ళు చెప్తారు. అంటే దానికి వాళ్ళు చెప్పడం అని కాదు, చాలా మంది అడ్వకేట్లు దానికి వస్తూ ఉంటారు. నేను ఏం చేస్తాను తెలుసామా, ఇప్పుడు ఇది అన్నారు కాబట్టి దీని నుంచి మాట్లాడుకుందాం. ఇద్దరిని కూర్చొని పెడతాను. ఓకే, ఎవరు మాట్లాడతారు అడుగుతాను ఫస్ట్. ఈ అబ్బాయి మొదలు పెడతాడమ్మా, సార్ మీకు తెలియదు సార్, మొత్తం ఆమెదే తప్పు సార్, నువ్వు కొద్ది సాగుతావు అంటాను. మాట్లాడమంటాను. ఏమి లేదు సార్ అంతా ఆమె మాట్లాడతాను. ఒక్కరొకరితో మాట్లాడతాను నేను. 45 minutes అమ్మాయితో 45 minutes అబ్బాయితో మాట్లాడతాను. ఇట్స్ మొత్తం 4 hours కౌన్సిలింగ్. ఓకే, 40 minutes అమ్మాయితో మాట్లాడేటప్పుడు 40 నిమిషాలు 30 నిమిషాలు అట్లీస్ట్ 50 minutes ఏడుస్తుందమ్మా. అయ్యో ఉంది, వాళ్ళందరూ అలాగే ఉంటారు. ఓకే, నిన్ను టిష్యూ పట్టి పెట్టుకుంటా. ఓకే, ఒక 15 నిమిషాలు మాత్రం చెప్తుంటుంది. నేను లాస్ట్ ఒక పాయింట్ అడతాను, అమ్మ మీ ఆయన అంటే నిజంగా ఇష్టమా కదా? వాడు పిచ్చోడు సార్ ఏదో అంటూ ఉంటాడు, ఏంటంటే అంటే వాడు ఈ మధ్యలో వాడని అలవాడైపోయింది హస్బెండ్ వైఫ్కు. ఓకే, ఇలా సార్ వాడు నేను లేకుండా బతకడు సార్ అంటుంది ఆమె. ఓకే, నేను లేకుంటే వాడు బతకడు సార్ అని అంటుంది. ఓకే, అంటే ఆమెకి ఎంత ఎవరో చెప్పినవి ఉన్నా, ఆమె లోపల కోపం ఉన్నా అతను అబ్బాయి అంటే ఇష్టం ఉంది. ఏదో నచ్చని విషయాలు ఉంటుంది, శుభ్రత గురించో, పట్టించుకోకపోవడం గురించో, బయటకు తీసుకెళ్ళకపోవడం గురించో, ఇంట్లో అత్తమామ ఉండి దాని ప్రాబ్లం గురించో, ఫైనాన్షియల్ ఇష్యూ గురించో ఉంటుంది. ఇది సెటిల్ చేస్తే డివోర్స్ అక్కర్లేదు. ఇప్పుడు డివోర్స్ తీసుకొని బయటకు వెళ్తే ఇవి తప్పుతాయా? ఈరోజు ఉన్న సమస్యలు రేపు డబ్బులు కూడా కావచ్చు కదా, ఇంకా 5 times కూడా కావచ్చు కదా. కాబట్టి ప్రాబ్లమ్స్ ఆర్ టెంపరీ, దాని సొల్యూషన్స్ వాళ్ళు ఉన్నాయి, చాలా ఉన్నాయి సొల్యూషన్స్. కాబట్టి దాని రకంగా మనం చెప్తా ఉంటాం. అబ్బాయితో అడుగుతాం, చెప్పు బాస్ మీది ఏం ప్రాబ్లం అంటే, ఏం లేదు సార్, మార్నింగ్ లేని వాళ్ళ అక్కతో మాట్లాడితే వాళ్ళ అమ్మతో మాట్లాడితే నాతో మాట్లాడుతున్నట్టు. మళ్ళీ ఏంటయ్యా అంటే, ఏమో సార్ అంటే నీ సంగతి అంటాడు మొత్తం. వీడు ల్యాప్టాప్ మీద కూర్చుంటే ఇట్లా ఆమెను పట్టించుకోడు. ఓకే, వాట్ షీ ఎక్స్పెక్ట్స్ అండి, ఇంటికి వచ్చిన తర్వాత ప్రేమగా మాట్లాడము, భుజమి చేసి మాట్లాడము, బయటకు వెళ్ళడము. ఓకే, ఏదన్నా ఉంటుంది కదా. ఈయన ఏమంటాడు, క్యారీర్ సార్ అంటాడు. క్యారీర్ కూడా ఇంపార్టెంట్ బాబు, దాంతో ఇది కూడా ఇంపార్టెంట్ కదా. ఓకే, విను, ఆమె సహధర్మచారిని, నీ పార్ట్నర్, లైఫ్ పార్ట్నర్. ఓకే, మనము పురాణాలు చూసుకుంటే పురాణాల్లో తన శరీరాన్ని సగం మంచి ఇచ్చాడు శివయ్య, మీరు చెప్పారు కదా. ఓకే, అంత గొప్ప ఉన్నది, దాన్ని నువ్వు ఎంత టైం ఇస్తున్నావు? టైం ఇవ్వు ఆమెకు. ఆ వయసులో కొన్ని రోజులతో నువ్వు టైం ఇచ్చినా ఆమె తీసుకోదు. ఒక 35-40 దాని తర్వాత బయటకు వెళ్దామంటే వద్దులంటే మీరు వెళ్ళిపో ఉంటుంది. ఓకే, ఇచ్చినప్పుడు ఇవ్వాలి కదా. ఇవే సమస్యలు, డివోర్స్ రావడానికి, విడాకులు రావడానికి, విడాకులు తీసుకోవడానికి. ఇవి ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ వచ్చిన డైవర్సులు వెరీ లెస్. చెప్పుడు మాటలు విని చెడిపోయే సంబంధాలు ఎక్కువ. చెప్పుడు మాటలని విరిపోయి చాలా ఎక్కువ. ఓకే, వాడిని వదిలిపెట్టే ఇంకో మంచం చూస్తా. ఎక్కడ దొరుకుతారమ్మా? ఓ తెలిసింది బెస్టా, తెలియంది బెస్టా? ఓ తెలిసిన ప్రాబ్లం ఉంది ఇక్కడ, అక్కడ తెలియని ప్రాబ్లం కొత్తగా చేయాలి నువ్వు ఇంకా. కాబట్టి నా విషయం ఏంటంటే, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అడ్జస్ట్మెంట్ వద్దు, యాక్సెప్టెన్స్ ఉండాలి, ఆనందం ఉంటుంది. దానికి ఒకటే ఎగ్జాంపుల్ ఇస్తున్నామ్మా. ఇప్పుడు ఇది ఏ కలర్ ఉందమ్మా? కెన్ ఐ చేంజ్ ఇట్ వైట్ నౌ? నో. కెన్ ఐ చేంజ్ టు బ్లాక్ నౌ? నో. ఇది నేను ఉన్నట్టుగా యాక్సెప్ట్ చేయాలి. ఓకే, లేకుంటే తీసుకెళ్ళి బ్లాక్ కలర్ ఉంచాలి, ఓ వైట్ కలర్ ఉంచాలి. మొత్తం దీని యొక్క సహజత్వం కోల్పోతుంది. ఓకే, ఇప్పుడు నా కలర్ బ్లాక్ ఉన్నమ్మా, ఒక లైట్ బ్లాక్ ఉన్నాం. నేను కెన్ ఐ బికమ్ వైట్? ఇప్పటికిప్పుడు కష్టం. ఇప్పుడు నువ్వు ఇంకేమైనా చేస్తే అవుతున్నా వైట్గా? మరీ వైట్గా అవ్వలేకపోవచ్చు కానీ కొంచెం ఇప్పుడు ట్యానింగ్ తీసేవచ్చు అంతే. కానీ ఒరిజినల్ చర్మం అయితే నేను తెల్లగా కాదు కదా. నేను రోజు తెల్లగా కావాలని నేను ఏడుస్తుంటే నేను తెల్లగా ఛాన్స్ లేదు కదా. అప్పుడు ఏం చేయాలి నేను?
యాక్సెప్ట్ చేయాలి. అబ్బా వాళ్ళు చెప్పారు మీరు. యాక్సెప్ట్ చేస్తే నాకు ప్రాబ్లం ఉండదు కదా. అప్పుడు అనుకోవచ్చు ఈ నల్లగా ఉన్నాను అని టెన్షన్ కాదు బాస్, తెల్లగా ఉన్నోళ్ళు ఎండలకి వెళ్తే నల్లగా అవుతారు, ఓకే కోపం వస్తే ఎర్రగా అవుతారు, నేను కాను కలర్ మారను. సో ఐ లవ్ మై సెల్ఫ్. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ నా మీద వేసుకున్నాను, ఇది కూడా అంతేనమ్మా. హైదరాబాద్ ట్రాఫిక్ ఉంది, నేను ఇక్కడికి నేను 11కి వస్తాను చెప్పాను. లకడికాపుల నుంచి ఇక్కడికి రావడం నాకు మ్యాక్సిమం 20 minutes 15 minutes అమ్మా. ఇట్ హస్ టేకన్ 55 minutes నాకు. కెన్ ఐ చేంజ్ మై ట్రాఫిక్? ఏం చేయాలి చెప్పండి? యాక్సెప్ట్ చేయాలి ఈరోజు అంతే అని. కార్లో కూర్చున్నాను, భవానీ గారికి ఫోన్ చేశాను, అమ్మ ఐఎమ్ కమింగ్ లేట్, ఓకే కావాలంటే మీరు వేరే పని చేసుకో హాఫ్ అన్ అవర్ లేట్ అవుతుంది కదా. కాబట్టి ఈ హాఫ్ అన్ అవర్ ఏం చేశాను, నా మొబైల్ పెట్టాను, నా కళ్ళు మూసుకున్నాను, కనెక్ట్ చేశాను నా టేప్ రికార్డర్కు, ఒక మంచి వీడియో వింటూ కూర్చున్నాను. ఓకే సో ఐ మేడ్ దట్ టైమ్ ఆల్సో. ఇది ఇంతే, ఈ ట్రాఫిక్ ఇంతే, ఈ పోలీసులు అంతే, ట్రాఫిక్ ఛానల్ మాత్రమే ఇస్తారు, కార్లు బలవంతంగా పట్టుకొని ట్రాఫిక్ ఛానల్ ఇస్తారు కానీ ట్రాఫిక్ కంట్రోల్ చేయరు. తిరుగుతూ ఉంటే మారుతుందా? యాక్సెప్టెన్స్ ఇస్ వెరీ వెరీ పవర్ఫుల్. అని యాక్సెప్ట్, నో టెన్షన్. ఓకే నన్ను నేను యాక్సెప్ట్ చేశాను, ఆనందంగా ఉంటాను అంతే. అడ్జస్ట్ చేస్తే ప్రతిరోజు ప్రాబ్లం. మా నాన్న నేను మార్చుకోవచ్చా? మా నాన్న అంతే, మా అమ్మ అంతే, ఈ అమ్మది పక్క అమ్మ కాదు దొరకరు. ఓకే ఐ టు యాక్సెప్ట్. మా అమ్మ తిరిగినప్పుడు పట్టాలి. సేమ్ నా వైఫ్ కూడా, నా వైఫ్ నేను యాక్సెప్ట్ తీసుకున్నాను, నా హస్బెండ్ నేను తీసుకున్నాను. యాక్సెప్ట్ చేసుకుంటే ప్రతి ఒక్కరికి ఏదో ప్రాబ్లం ఉంటుంది. ఓకే ఎవరికైనా ఉంటాయి లైఫ్లో. 100% ఉన్నోడు నాకు దేవుడే కనపలే, సారీ. ఓకే ఆఫ్టర్ ఆల్ మనం ఎంత ఆ తప్పులు సరిదిద్దుకుంటే అయిపోతుంది కదా. యాక్సెప్ట్ చేస్తే బాగుంటుంది. సో దీని ప్రకారం లాస్ట్కి వచ్చి అంటే ఇప్పుడు ఎందుకని యువత పెళ్లికి నో అనే ఆలోచనకు వచ్చేసారంటారు? వాళ్ళ మైండ్ సెట్ ఎందుకు అలా మారిపోయింది? ఎంతమంది అమ్మా మీరు బలవంతంగా నో అనిపిస్తున్నారు, నో అంటున్నారు, అంతే ఎవరు అంటున్నారు చూడండి. పేరెంట్స్ బలవంతంగా పెళ్లి చేస్తున్నారు. ఏం కాదమ్మా, నువ్వు చూడండి ఒకసారి ఊర్లో కానీ బయట కానీ చూడండి. ఎందుకు గంప అని ఉంటుంది మా ఇంటి పేరు, ఒకసారి గౌలిగూడల గంప కార్డ్స్ అని ఉంటాయి చూడండి, బండలు అమ్మడిపోతూనే ఉన్నాయి. ఓకే ఏదో 2% 1% అలా ఆలోచిస్తున్నారు. వాళ్ళను సమాజాన్ని ప్రభావితం చేయలేరు వాళ్ళు. ఓకే అమ్మా, కానీ దట్స్ టోటలీ రాంగ్. అలా ఎవరు అనట్లేదు. అన్న వాళ్ళను మనము ఏం చేద్దామంటే వదిలిపెడదాము, అనుభవిస్తుంటే చూద్దాం. నేను చెప్పేది ఒకటే, పెళ్ళి అనేది 100 ఏళ్ళ పంట. అద్భుతంగా పెళ్లి చేసుకోండి, ఆనందంగా పెళ్లి చేసుకోండి. నీ జీవిత సహచర్మ జారిని ఆనందంగా స్వీకరించండి. ఓకే ఆమె నీకోసం పుట్టింది, నువ్వు ఆమె కోసం పుట్టినావు. నేను అమ్మాయిని అంటుంటా, నీకు గ్రీకుడు పుట్టింది కదా అంటూ ఉంటా. నువ్వు పెళ్ళి వద్దు సార్ అంటారా, ఓకే పుట్టాడు కదమ్మా, ఎస్ ఓకే కలిసి ఉండండి, హ్యాపీగా ఉండండి. దీంతోపాటు అబ్బాయి అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న బాగా చూసుకోవాలి, అమ్మాయి ఆటోమేటిక్గా వీళ్ళ అమ్మ నాన్న బాగా చూసుకుంటుంది. అయిపోయి ప్రాబ్లమ్ సెటిల్ కదా. నేను చూసుకోవడం కాదు కదా, ఇది బాగుంటుంది, అప్పుడే ప్రపంచం బాగుంటుంది, ఇది బాగుంటుంది. ఓకే లైక్ దట్ we should take care of this generation. Next generation బాగుండాలంటే పెళ్లి చేసుకోవాలి. Okay sir, thank you. Right amma, good luck. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.